కన్నడ ఇండస్ట్రీ బెంగళూరును వదిలేసి హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి అనుకుంటోందా? కన్నడలో కాస్తో గొప్ప పేరు తెచ్చుకున్న హీరోస్, డైరెక్టర్స్, హీరోయిన్స్ అందరి చూపు తెలుగు సినిమా వైపే ఎందుకు పడింది? తెలుగులో బిజీ అవుతున్న కన్నడ స్టార్ ఎవరో చూసేద్దామా? కాంతార హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఇండియా వైడ్ పాపులర్ అయ్యాడు. తనకంటూ కాంతార ఫ్యాన్స్ ను సృష్టించుకున్నాడు. అక్టోబర్ 2న భారీ అంచనాలతో సీక్వెల్ రిలీజ్ అవుతోంది. కాంతార చాప్టర్ 1 రిలీజ్ కి ముందే 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఓకే చేసిన రిషబ్ ఒక జాన్రాతో మరో జాన్రా కలవకుండా హిస్టారికల్, పీరియాడికల్, హైథలాజికల్ మూవీస్ చేస్తున్నాడు రిషబ్. కన్నడ హీరో రిషబ్ తెలుగులో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు. కాంతార సీక్వెల్ సెట్స్ పై ఉన్నప్పుడే తెలుగు సినిమా జై హనుమాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హనుమాన్ సీక్వెల్ గా రూపొందుతున్న జై హనుమాన్ లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు రిషబ్. రీసెంట్ గా రెండో మూవీని ప్రకటించాడు. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజ్ రిషబ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. రిషబ్ తెలుగులో నటించే రెండో సినిమా హిస్టారికల్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ 18వ శతాబ్దంలో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్ లో ఒక తిరుగుబాటుదారుడు ఏ విధంగా ఎదిగాడు, ఏం చేశారన్న కథతో సినిమా రూపొందనుందని మేకర్స్ తెలిపారు. కన్నడ హీరో రిషబ్ కాంతార సీక్వెల్ తర్వాత 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 2 తెలుగు సినిమాలైతే 2 హిందీ చిత్రాల్లో నటిస్తున్నాడు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటిస్తున్నాడు. సందీప్ సింగ్ దర్శక నిర్మాతగా శివాజీ నాయకత్వం, వారసత్వం బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాను 2027 జనవరిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. లగాన్, జోధా అక్బర్ వంటి హిస్టారికల్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర ఆధారంగా తీసే సినిమాలో రిషబ్ పేరు వినిపిస్తోంది.